హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను మునగాకు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా ఒలుచుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మునగాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఇప్పుడు ఇందులోకి మనము పౌడర్ రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ అంతా పల్లీలు వేయించుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే తెల్లగడ్డపాయలు ఒక 4 లేదా 5 తెల్లగడ్డపాయలు పొట్టు తీయకుండా అలాగే యాడ్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీ ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ లేదా కల్లుప్పు కొద్దిగా యాడ్ చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మనం పౌడర్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా ఇలా పట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి ఈ సాల్ట్ అంతా కూడా కరిగేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ ఈ సాల్ట్ అంతా కూడా కరిగేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. కరిగిన తర్వాత ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం తీసుకున్న మునగాకు మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఈ మునగాకు మొత్తం యాడ్ చేసేసి దీన్నంతటినీ కూడా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సాల్ట్ వాటర్ ఉంది కదా, ఆ సాల్ట్ వాటర్ని కొద్దిగా యాడ్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సాల్ట్ వాటర్లోనే. అప్పుడే మనకి మునగాకు ఈ వాటర్తో మెత్తగా కుక్ అవుతుంది. ఇలా చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మునగాకు కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది మనకి. ఈ విధంగా తిప్పుకుంటూ సాల్ట్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకొని మీకు సరిపడా టేస్ట్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వాటర్లో ఈ ఆకు మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ కుక్ అవ్వనివ్వాలి. ఇలా సాల్ట్ వాటర్లో కుక్ అవ్వడం వల్ల మనకి ఆకు టేస్టీగా ఉంటుంది, మెత్తగా కూడా కుక్ అయిపోతుంది, హెల్తీ కూడా అండి. ఈ విధంగా వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా తిప్పుకుంటూ ఆకంతా కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ మనకి మెత్తగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ కూడా యాడ్ చేసి ఈ ఆయిల్లో ఈ మునగాకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మునగాకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారుగా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలా పౌడర్ అంతా ఉంది కదా పల్లీలది, ఈ పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసి ఇలా మిక్స్ చేసేసుకుందాము. మీరు ఎంత కావాలో చూసుకొని పల్లీ పౌడరు అంత మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని ఉత్తితే తిన్నా బాగుంటుంది, లేదా వేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.